గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అందరూ కూడా ఎదురు చూస్తుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారైంది మొన్ననే. దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. అసలు నవీన్ యాదవ్ ఎవరు, తండ్రి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన తమ్ముడి భార్య అతనిపై ఎటువంటి ఫిర్యాదు చేసింది అనే అంశాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్ యాదవ్ పూర్తి పేరు వల్లాల నవీన్ యాదవ్. తల్లిదండ్రులు కస్తూరి చిన్న శ్రీశైలం యాదవ్. చిన్న శ్రీశైలం యాదవ్ పేరు ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ పాత తరాలకు యూసఫ్గూడ, రెహమత్ నగర్, బోర్బండ, జూబ్లీ హిల్స్ ఏరియాల్లో ఇప్పటి తరానికి చాలా మందికి కూడా ఆయన పేరు బాగా తెలుసు. ఆయన వ్యతిరేకులు ఆయనను రౌడీ అని కూడా, దాదా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయన్ను అభిమానించేవారు నాయకుడని పిలుస్తూ ఉంటారు. నగరంలో గతంలో ఓ హత్య ఘటన సమయంలో ఆయన పేరు చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత నుంచి ఆయన పేరు నగర వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది అని చెప్పొచ్చు. శ్రీశైలం యాదవ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ రాలేదు. యూసఫ్గూడ జంక్షన్లోని తన ఇంట్లో ఉండి హైదరాబాద్లో ఎక్కడైనా తన పనులు చేయించుకోగలిగే సత్తా ఆయన సొంతం. శ్రీశైలం యాదవ్కు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడే నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ పుట్టింది పెరిగింది అంతా కూడా హైదరాబాద్లోనే. 2000 సంవత్సరంలో 10th పూర్తి చేసిన నవీన్ యాదవ్ 2002లో కొండాపూర్ విజ్ఞాన్ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ పూర్తి చేశారు. బేగంపేటలోని బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికే నవీన్ యాదవ్ తండ్రికి తోడుగా ఉండేవారు. శ్రీశైలం యాదవ్ ప్రత్యక్షంగా పార్టీలో చేరకపోయినా సరే చాలా అంశాల వారీగా కొన్ని పార్టీలకు ఆయన మద్దతు ఇచ్చేవారు. గతంలో కూడా ఖైరతాబాద్లో విజయ రామారావు గెలుపు కోసం ఆయన కీలకంగా కూడా వ్యవహరించారు. ఇది చాలా మందికి తెలుసు. 2001 తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెట్టడంతో శ్రీశైలం యాదవ్ ఆ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే ఆ పార్టీకి ఫండింగ్ కూడా చేసినట్టు చెప్తారు. అట్లాగే కేసీఆర్ ఫ్యామిలీకి కూడా చాలా కావాల్సిన వాడు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వ్యవహరించాడు అన్న మాట చెప్తారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గమే కాకుండా ఖైరతాబాద్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో కూడా శ్రీశైలం యాదవ్ ప్రభావం కనిపిస్తుంది. దీంతో పలువురు నాయకులు కూడా ఆయన మద్దతు కోరుతూ ఆయన ఇంటికి వస్తారు. పేదలు యువతలో తన పట్టు చాలా ఉంటుంది. అన్ని వర్గాలకు భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటుగా పేదలకు చాలా అండగా ఉంటారు, హెల్ప్ చేస్తారు. అండ్ బస్తీల్లో శ్రీశైలం యాదవ్కు మంచి పేరు కూడా ఉంది. ఆయనకున్న నేర చరిత్రను చాలామంది ప్రశ్నించినప్పటికీ కూడా శ్రీశైలం యాదవ్ పెద్దగా స్పందించరు. తండ్రి బాటలోనే నవీన్ యాదవ్ కూడా డైరెక్ట్గా ఏ పార్టీతో లేకుండా చాలా అంశాల వారీగా చాలా ఆందోళనలో పాల్గొనేవారు. ఇక సినీ ఇండస్ట్రీతో కూడా శ్రీశైలం యాదవ్కు మంచి సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి, నాగార్జునతో పాటుగా పలువురు సెలబ్రిటీస్ కూడా శ్రీశైలం యాదవ్తో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. 2009 ఎన్నికల కంటే ముందు ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ను ఎప్పుడైతే విభజించారో అది జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ని ఏర్పాటు చేశారు అప్పుడు. సో నియోజకవర్గంలో శ్రీశైలం యాదవ్ పట్టు మరింత పెరిగింది అనుకోవచ్చు. రాష్ట్ర విభజన సమయంలో కూడా నియోజకవర్గంలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. జూబ్లీ హిల్స్ టికెట్ కోసం శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ ప్రయత్నించాడు. బీఆర్ఎస్, టీడీపీ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఏవి కూడా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడం అండ్ సీనియర్ నాయకులు నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఉండడం ఒక కారణంగా చెప్తూ ఉంటారు. శ్రీశైలం యాదవ్ హిస్టరీ కూడా ఒక రకంగా టికెట్ రాకపోవడానికి కారణంగా చూపిస్తూ ఉంటారు. అయితే ఈ ఎన్నికల్లో తన ప్రభావం ఏంటో చూపించారు నవీన్ యాదవ్. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, అప్పటి టీఆర్ఎస్ అంటే ఇప్పటి బీఆర్ఎస్ నుంచి బోలాశంకర్ రాములు ముదిరాజ్ పోటీ చేశారు.
నామినేషన్ల గడువు ముగిసి కొన్ని రోజుల ముందే ఎంఐఎం పార్టీలో చేరారు నవీన్ యాదవ్. ఆ పార్టీ నుంచి పోటీ కూడా చేశారు. ఆ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్కు దాదాపు 9,000 ఓట్ల తేడాతో ఆయన గెలిచిండ్రు. అయితే 41,656 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచాడు నవీన్ యాదవ్. కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి 3వ స్థానంలో నిలిచారు. 4వ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాములు ముదిరాజ్ ఉండిపోయారు. తనకు వచ్చినటువంటి ఓట్లతో బీఆర్ఎస్ కాంగ్రెస్లకు ఒక రకంగా నవీన్ యాదవ్ గట్టి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. 2018లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ కూటమితో పొత్తులో భాగంగా ఇక్కడ టీడీపీ పోటీ చెయ్యలేదు. ఎంఐఎం కూడా టికెట్ నవీన్ యాదవ్కి ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్గా ఆయన బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్కి దాదాపు 68,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డికి 52,000 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్గా పోటీ చేసిన నవీన్ యాదవ్కి 18,000 పైచిలకు ఓట్లు వచ్చాయి. అంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ 18,000 ఓట్లు సాధించడం ఒక రికార్డ్ అని కూడా చెప్పొచ్చు. ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా సరే గెలుపు ఓటములను శాసించే వ్యక్తిగా నవీన్ యాదవ్ అప్పటి నుంచి రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు. 2023 ఎన్నికల్లో మరోసారి పార్టీలు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించాయి. నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని భావించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో జాయిన్ అవ్వు, స్ట్రెంథన్ అవ్వు అన్నటువంటి మాట చెప్పారు. కాబట్టి నవీన్ యాదవ్ పార్టీలో చేరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం వర్క్ చేశారు. బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నించింది ఆయనను వాళ్ళ పార్టీలోకి లాక్కోవడానికి అనే మాట కూడా చెప్తూ ఉంటారు. అయితే పాత కేసుల్లో శ్రీశైలం యాదవ్ను బీఆర్ఎస్ ప్రభుత్వం వేధించింది కాబట్టి ఆ పార్టీలో చేరేందుకు ఈ కుటుంబం నిరాకరించింది. 2023 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు నవీన్ యాదవ్. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ 80,000 పైచిలకు ఓట్లు సాధించి 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు మొన్న 2023. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్కి 64,000 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి 25,000 ఓట్లు వచ్చాయి. ఈ సెగ్మెంట్లో బీజేపీకి అన్ని ఓట్లు రావడం కూడా ఇదే మొదటిసారి అని కూడా చెప్పొచ్చు. కొన్నాళ్ల క్రితమే నవీన్ యాదవ్ బీజేపీలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డితో శ్రీశైలం యాదవ్ దాదాపు 40 నిమిషాల పాటు భేటీ కూడా అయ్యారు. కానీ బీజేపీలో చేరలేదు శ్రీశైలం యాదవ్. కేవలం మర్యాదపూర్వకంగానే తాము కలిసినట్టుగా చెప్పిన పరిస్థితి. తమ ఇంటికి ఎవరు వచ్చినా అతిథిగా మర్యాద చేస్తామని, పార్టీలో చేరేందుకు కాదని ఆనాడు చెప్పారు. ఆ తర్వాత కాలంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే సామాజిక సేవ కార్యక్రమాలు ఆయన స్టార్ట్ చేసి ఉన్నారు. యూత్కి బాగా దగ్గరయ్యారు. మైనార్టీ వర్గాల మద్దతు కూడా ఆయనకుంది. నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. నవయువ నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థను ఆయన స్థాపించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గతంలో ఆ సంస్థ నిర్వహించినటువంటి సామూహిక శ్రీమంత కార్యక్రమం కూడా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా నెలకొల్పింది. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన కూడా వచ్చింది. కోవిడ్ సమయంలో ఎస్పెషల్లీ ఆ సంస్థ ద్వారా వేలాది మందికి నిత్యావసరాలు అందాయి. ఈ సంస్థ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా నిర్వహించడంతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబం అని చెప్పొచ్చు. ఓవైపు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూనే తన స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. 2028 ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ టికెట్ నవీన్ యాదవ్కే ఇస్తారని జోరుగా ప్రచారం అయితే నడిచింది. అయితే మనకు తెలుసు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం చెందారు కాబట్టి ఉప ఎన్నికలు వచ్చేశాయి. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ను అభ్యర్థిగా నిలిపింది. దీంతో నవీన్ యాదవ్ అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఇక నియోజకవర్గంలోని ఓట్ల పరిస్థితి ఒక్కసారి చూస్తే 2,04,000 పురుష ఓటర్లు ఉన్నారు. అండ్ ఆ తర్వాత 2,08,000 మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే ఒక సంచలనమే కాబోతోంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే సంచలనమే కావడం కాదు, రేవంత్ సర్కార్కి కొత్త తలనొప్పులు మొదలవుతాయి. నవీన్ యాదవ్ గెలిస్తే రానున్న కాలంలో బీఆర్ఎస్కు నియోజకవర్గంలో గడ్డు కాలం మొదలైనట్టే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు
గెలుపు ఓటములను నిర్ణయించే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఓట్లు ఎవరి వైపు ఉంటే వారే విజేతగా నిలుస్తారని చెప్పొచ్చు. నవీన్ యాదవ్ ఆస్తుల విషయానికి ఒకసారి వస్తే గనక 2014లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో నవీన్ యాదవ్కి 12 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అప్పులున్న కోట్ల వరకు మాత్రమే ఉన్నాయని చెప్పారు. 2014 నాటి ఆస్తుల వివరాలు చూస్తే ఆయన ఆస్తుల విలువ దాదాపు 50 కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా. మరికొందరు మాత్రం గతంలో శ్రీశైలం యాదవ్ హయాంలోనే చాలా భూములు వారికి ఉండేవి, ఇప్పుడు వాటి విలువ 100 కోట్లలో ఉంటుందని కూడా చెప్తున్నారు. సో అధికారికంగా అయితే 2014లో ఆయన ఆస్తుల విలువ 12 కోట్లు. ప్రొఫెషన్ పరంగా నవీన్ యాదవ్ ఆర్కిటెక్ట్ కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రధాన ఆదాయం వాళ్ళకి. నవీన్ యాదవ్ ఫ్యామిలీ విషయానికి వస్తే శ్రీశైలం యాదవ్కి ఇటు నవీన్ యాదవ్కి అన్ని పార్టీలోనూ బంధువులు ఉన్నారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ్ముడి కుమార్తె వర్ష యాదవ్ను నవీన్ యాదవ్ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు, అంశ్ యాదవ్ అయిన పేరు. మరికొన్ని విషయాలు వస్తే గనక శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ ఒక ల్యాండ్ విషయంలో తనకు వంశీకి సంబంధం లేకపోయినా పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వైరీ పేరుతో ఇద్దరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉంచారని, ఎన్కౌంటర్ కూడా చేస్తామని పోలీసులు ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆ తర్వాత వదిలేశారని కూడా ఆయన చెప్తూ ఉంటారు. సో ఈ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. శ్రీశైలం యాదవ్ను ముంబై మాఫియా డాన్ చోటారాజన్ గ్యాంగ్ టార్గెట్ చేసిందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఆ గ్యాంగ్ డైరెక్ట్గా శ్రీశైలం యాదవ్కు వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఇక 2 రోజుల క్రితమే మధురానగర్ పోలీస్ స్టేషన్లో నవీన్ యాదవ్పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేయడంలో భాగంగా ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు ఈ కేసు కూడా ఆయన మీద ఫైల్ అయింది. నవీన్ యాదవ్పై ఆయన తమ్ముడు వెంకట్ యాదవ్ భార్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్టు బీఆర్ఎస్ వర్గాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. తనను నవీన్ యాదవ్ వెంకట్ యాదవ్లు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారట. నిజంగా ఫిర్యాదు చేశారా లేక ప్రత్యర్థి పార్టీ చేస్తున్న ఇదొక ఫేక్ ప్రచారమా అనేది ఇంకా కూడా తేలాల్సి ఉంది. ఓసారి నటుడు అలీపై కూడా ఫైనాన్స్ వాళ్ళు దాడి చేయబోతే శ్రీశైలం యాదవ్ ఫోన్ చేశాడని, క్షణాల్లో ఆయనకు సాయం అందిందని కూడా చెప్తూ ఉంటారు. మొత్తం మీద అయితే 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా నిరాశ చెందకుండా ప్రజలతోనే ఉంటూ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు నవీన్ యాదవ్. అందుకే ఈసారి కాంగ్రెస్ టికెట్ దక్కిందని కూడా చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని కూడా ఆయన వర్గం అయితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తోంది. మరి ఏం జరుగుతుందో ఏంటో చూడాలి. ఇది పూర్తిగా నవీన్ యాదవ్కి సంబంధించిన ప్రొఫైల్. యాక్చువల్లీ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తున్నారు అండ్ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు. బీజేపీ ఇంకా ఎవరు పోటీలో ఉన్నారు అనేది కూడా అనౌన్స్ చేయలేదు. సో హోరాహోరీగా ఉండబోతోంది. ఇంకా 1 రోజుల టైం ఉంది కాబట్టి ఏదైనా జరగచ్చు. రాజకీయాల్లో డే టు డే రాజకీయం మారుతూ ఉంటుంది కాబట్టి 1 రోజుల టైంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, ఎన్ని సంచలనాలు జరుగుతాయనేది చూడాల్సిందే. బట్ టోటల్గా ఇప్పుడున్న ఓవరాల్ సిచ్యువేషన్లో అయితే ఇంకా ఏ పార్టీ కూడా సీరియస్గా ప్రచారంలోకి దిగలేదు కాబట్టి ఒక్కసారి ప్రచారంలోకి దిగాక మాటల యుద్ధం మొదలవుతుంది. మాట అనుకోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలే హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.